మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శిలో ఆదివారం దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో లోక కళ్యాణార్థం ప్రజాక్షేమంనకై శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుండగా ట్రాఫిక్ కంట్రోల్ కోసం మోటార్ వాహనదారులకు దర్శి ఎస్ఐ ఎం రామానాయక్ పలు నిబంధనలు తెలియజేస్తున్నారు. దర్శి నియోజకవర్గ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా దర్శి డిఎస్పి గారు సిఐ గారి సూచనల మేరకు రేపు అనగా ఆదివారం 24/2/2019 నాడు జరుగుతున్నటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యము మరియు మన గౌరవ మంత్రివారిలో ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీనివాస కళ్యాణం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతూ ఉంది. ప్రోగ్రాం సుమారు సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రోగ్రాంని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 గంటల వరకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను నిబంధనలను విధించడం జరిగింది. అందులో భాగంగా అద్దంకి రోడ్డు వైపు నుంచి వస్తున్నటువంటి భారీ వాహనాలు అంటే గడ్డి లారీలు, తర్వాత గడ్డి ట్రాక్టర్లు, కర్రల లోడ్లు మరియు పెద్ద వాహనాలు ఏవైతే ఉన్నాయో లారీ, టర్బో లారీ లాంటివి హరి రెస్టారెంట్ దాటిన తర్వాత ఓపెన్ ప్లేస్లో ఈ ప్రోగ్రాం జరిగే సమయం వరకు అక్కడే పార్క్ చేయబడతాయి. అలాగే అటు నుంచి వచ్చినటువంటి వాహనాలు అద్దంకి వైపు నుంచి టౌన్లోకి ఎంటర్ అయ్యే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించడం జరిగింది. వీరపాలెం మేజర్ ఎన్ఎస్పి కెనాల్కు పక్కనున్న దారిలో వస్తూ మన ఈ చెరువు పక్క రూట్లో నుంచి కుర్చేడు రోడ్డును ఎక్కి అక్కడి నుంచి క్లాక్ టవర్ సెంటర్ నుంచి యథావిధిగా వాళ్ళ ప్రయాణం మన పొదిలి వైపు సాగటానికి అవకాశం ఉంది. అలాగే రెండవ డైవర్షను శివాలయం టెంపుల్ దగ్గర నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా కుర్చేడు రోడ్డుకు వెళ్ళే విధంగా డైవర్ట్ చేశాము. అలాగే కుర్చేడు రోడ్డు పోయిన తర్వాత మన క్లాక్ టవర్ సెంటర్ మీదుగా యథావిధిగా వాళ్ళ ప్రాంతానికి చేరడానికి పొదిలి వైపు కావచ్చు. అలాగే భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల వెహికల్స్ కూడాను ఆ కుర్చేడు రోడ్డు మీదుగా చౌటపాలెం రోడ్డు వైపు ఉన్నటువంటి జనరల్ పబ్లిక్ యొక్క పార్కింగు దొరబీడు స్థలంలో జనరల్ పబ్లిక్కి పార్కింగు కేటాయించడం జరిగింది. అలాగే ముఖ్య అతిథులు విఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు R&B గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి ఏరియాలో పార్క్ చేసే విధంగా స్థలం కేటాయించబడింది. అదే రకంగా పొదిలి వైపు నుంచి దర్శి టౌన్లోకి ఎంటర్ అవుతున్న వెహికల్స్, ఈ పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్లు, వరిగడ్డి ట్రాక్టర్లు, కర్రల లోడ్లు మరియు టర్బో వెహికల్స్ని కాశిరెడ్డి రెస్టారెంట్ అవతల ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ దగ్గర పార్క్ చేయబడతాయి. ఈ ప్రోగ్రాం జరిగేంతసేపు రిమైనింగ్ వెహికల్స్ని కొంత నిబంధనలతో అద్దంకి వైపు పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వచ్చేటప్పుడు పోయేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాళ్ళ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ పోలీసు వారిని సహకరించవలసిందిగా కోరుచున్నాము.